హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ తెలుగు వెలుగు. ఈరోజు మనం రుచికరమైన టమాటో బాత్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, ఇది అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 పెద్ద సైజు టొమాటోస్, 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. వీటితో పాటుగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వని అందులో వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉన్న ఒక బాండల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల దాకా పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. మీరు ఇష్టమైతే వేరుశనగ పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలయదిప్పుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలన్నీ బాగా ఈ విధంగా కలయదిప్పుకోవాలి. తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి అనుగుణంగా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టొమాటో ముక్కలు త్వరగా మెత్తబడి బాగా గుజ్జుగా తయారవుతాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసే టైం వచ్చేసింది. మనము ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ కప్తో 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల నీళ్ళను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా తెల్లే వరకు మనం వెయిట్ చేయాలి. ఎసరు తెల్లకుండా రవ్వ వేస్తే ఉప్మా అంతా ఉండలు ఉండలుగా తయారవుతుంది. కాబట్టి ఎసరు ఈ విధంగా బాగా తెరిలిన తర్వాత రవ్వను కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ విధంగా మొత్తం రవ్వను వేసేసి పూర్తిగా కలుపుకోవాలి. రవ్వ ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బాత్ రెడీ అయిపోయింది. దీన్ని పల్లీ చట్నీ, టొమాటో పచ్చడి, ఆవకాయ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ టొమాటో బాత్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ పల్చగా ఉంటుంది. ఇది ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సింపుల్ స్టెప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. యమ్మీగా ఉండే టొమాటో బాత్ విత్ ఆవకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.